నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు కూడా వేరు రూపాలలో ముందుకొస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో అనాలోచితమైన నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అధికారుల యొక్క సహకారంతో పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు దూర ప్రాంతాల నుండి కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. వ్యాపారంలో ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైష్ణవీదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు మీకున్నటువంటి మాట తీరును జాగ్రత్తగా వ్యక్తీకరించాలి. అలాగే మాటల విలువలను కూడా కోల్పోకుండా జాగ్రత్త పడాలి. దగ్గర ప్రయాణాలు లాభాలను కలగచేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. విద్యాపరమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలము. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు పనుల యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కోరుకుంటారు. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి చర్చలుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క మద్దతు కూడా సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తీపి పదార్థాలు నివేదన చేయండి. సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు రహస్యంగా చేపట్టడం, పూర్తి చేయటం జరగాలి. అలాగే అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. వేరు రూపాలలో విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేలు చేస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శారదా స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు స్నేహ సంబంధమైనటువంటి సహకారము, తోడ్పాటు వలన కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే భవిష్యత్తు ప్రణాళికల కోసం కొన్ని కీలకమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి. తులారాశి వారు ఈరోజు ఉద్యోగపరంగా మంచిగా కష్టపడతారు. చక్కని గుర్తింపు, గౌరవాన్ని కూడా పొందుతుంటారు. ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటవుతుంటాయి. కుటుంబ గౌరవాల కోసం జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. నూతన బాధ్యతలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అదృష్టమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి. పెద్దవారి యొక్క ఆశీర్వచన బలం విశేషంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. విద్యా సంబంధమైన సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో పరిశోధనలు ప్రారంభిస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క స్తుతి పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి సమాలోచనలు ముందుకు వస్తుంటాయి. అనారోగ్య భావనలు ఒత్తిడి కలగ చేస్తుంటాయి. కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రూపాల్లో వ్యాపార ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు భాగస్వామ్య వ్యవహారాలు కలిసి వస్తాయి.
వివాదాలు లేనటువంటి సమావేశాల్లో పాల్గొనండి. అలాగే ఇతరులకు సలహాలు ఇవ్వటం తీసుకోవటం అనేది జాగ్రత్తగా పరిస్థితులను బట్టి వ్యవహరించటం మంచిది. పరస్పరమైనటువంటి అవగాహనతో కూడిన వ్యాపార ఒప్పందాలు కుదురుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రము మేలు చేస్తుంది. కుంభరాశి వాళ్లకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఫలితాలు కూడా ఉంటాయి. రాజకీయపరమైనటువంటి పరిచయాలు ఉపయోగపడతాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. అప్పుల భారాలు నెమ్మదిగా తీర్చివేయటం మంచిది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. సాంకేతికపరమైనటువంటి అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ సంబంధమైనటువంటి కవచ పారాయణం చేసుకోవటం